నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సిపిఐ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఎల్లూరు గ్రామ శివారులో సీలింగ్ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేసింది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ భూములను, సీలింగ్ భూములను చదును చేస్తున్నారని సిపిఐ కార్యవర్గ సభ్యులు బాల్ నరసింహ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో 41 లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సీఎం సాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సాయ నిధి ద్వారా నగదును అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లుగా క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ తెలిపారు. తెలంగాణతో పాటు జిల్లాలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కర్నూలు జిల్లాకు మొదటిసారి రావడంతో ఈశ్వరయ్యకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ పసివాడు బలయ్యాడు. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాష్ అనే బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేంద్రంలో టీడీపీ మండల కార్యాలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మండల అధ్యక్షులుగా మూగి రెడ్డప్పని నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల హామీలతో తీసుకొచ్చిన సూపర్ 6 తో పాటు ఇతర హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకపూరి కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రతిభ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 2 ఫైర్ ఇంజిన్స్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హుజూరాబాద్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక వందే మాతరం గీతాలాపన చేశారు. భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సంవత్సరం పాటు సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి, దేశమంతా ఏకం కావడానికి వందే మాతరం ఒక మంత్రంలాగా పనిచేసిందని బీజేపీ నాయకులు అన్నారు. కడప సెంట్రల్ జైల్లో అనారోగ్యంతో సుంకిరెడ్డి అనే జీవిత ఖైదీ మృతి చెందాడు. కోవెలకుంట్ల మండలం భూమినిపాడు గ్రామానికి చెందిన సుంకిరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. సుంకిరెడ్డి మృతి పట్ల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుంకిరెడ్డి పార్టీకి అందించిన సేవలు మర్చిపోలేనిదని, పార్టీకి తీరని లోటన్నారు. కృష్ణా జిల్లా పామూరు టౌన్ లో 3 కోట్ల వ్యయంతో ఎస్సీ బాలికల వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్ల వ్యయంతో 100 మంది బాలికలకు ఒకే చోట వసతి గృహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. గత ప్రభుత్వం చేయలేని పని తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే చేసి చూపిస్తున్నామని తెలిపారు.